ఒకరోజు రామచంద్రుడు నిండు సభలో కొలువై ఉన్నాడు. ఆ సమయంలో ఒక శునకం లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. భటులు అడ్డుకున్నారు. అయినా అది వెనక్కి తగ్గలేదు. నేను నా రాముల వారికి నా సమస్యను విన్నవిస్తాను అని భీష్మించుకుంది. దీంతో సార్వభౌముడి ముందు ప్రవేశపెట్టారు. నన్ను ఓ వ్యక్తి అకారణంగా గాయపరిచాడు, అతన్ని శిక్షించండి ప్రభు అని వేడుకుందా శునకం. వెంటనే నిందితుడిని పిలిపించారు. అతను తన తప్పు ఒప్పుకున్నాడు. ఓ రోజు తాను ఆకలితో భిక్షాటనకు వెళ్తుంటే కాలికి అడ్డు తగిలిందని, హద్దులు తెలియని కోపంతో అలా ప్రవర్తించానని వివరణ ఇచ్చాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, శిక్ష తప్పదు అని తీర్మానించింది సభ. అయితే ఆ యాచకుణ్ణి ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నతాధికారిగా నియమించండి, ఇదే అతనికి తగిన శిక్ష అని సూచించింది శునకం. కుక్క మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. దీనికో కారణం ఉంది ప్రభు. పూర్వజన్మలో నేను ఆలయ ఉద్యోగిని, చాలా నిజాయితీగా వ్యవహరించేవాణ్ణి. రోజు గుళ్ళో దీపం వెలిగించాక వృధాగా పోనివ్వడం ఎందుకనే ఉద్దేశంతో చేతికంటిన చమురుని ఒంటికి రాసుకునేవాణ్ణి. పిసరంతే కావచ్చు, అవినీతి అవినీతే. దేవుడి సొత్తు తిన్న పాపానికి ఈ జన్మలో ఇలా పుట్టాను. నిజాయితీపరుడైన నా పరిస్థితే ఇలా ఉంటే తన ఉద్వేగాల మీద నియంత్రణ లేని ఈ మనిషి ఇంకెన్ని తప్పులు చేస్తాడు, ఇంకెంత పాపం కూడబెట్టుకుంటాడు, యమలోకంలో ఎన్ని కఠిన శిక్షలు అనుభవిస్తాడు అంటూ తన ఆలోచనను వివరించింది శునకం. నయతి ఇతి నీతి. మనిషికి దారిదీపమై నిలిచేది నీతి. రావణుడు ఒక దారిలో నడిచాడు, దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. విభీషణుడు ఇంకో దారిలో నడిచాడు, సజ్జనుడిని ఆశ్రయించాడు. నీతి లేని రీతి పేరే అవినీతి. పతనానికి అది తొలిమెట్టు.